హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా టీఎస్పీఏ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి కనెక్టెడ్గా మెయిన్ కమర్షియల్ రోడ్ కనెక్టివిటీతో లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో ట్రిప్లెక్స్ 4BHK విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా 10 acres ల్యాండ్ ఏరియాలో 54 విల్లాస్ అండి డెవలప్ చేసింది. ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అమ్యూనిటీస్ అన్ని డెవలప్ చేసి ఆక్యుపెన్సీకి రెడీగా ఉంది. అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లాకు ఏదైతే మెయిన్ అడ్వాంటేజ్ ఉందో అది మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. వెస్ట్ హైదరాబాద్ లొకేషన్లో మనకు 5 to 10 కిలోమీటర్ రేడియస్లో గేటెడ్ లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఈ విల్లా ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి. అవుట్ సైడ్ మనకు 2 to 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. విల్లా ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మనకు విల్లాకి సంబంధించిన అడ్వాంటేజ్ వచ్చేసి అడిషనల్ గార్డెన్ ఏరియా అండి. అండ్ మనకు ఫస్ట్ గార్డెన్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను. ఇంటర్నల్ రోడ్స్ అన్ని సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఈ విల్లా ప్రాపర్టీకి పక్కనే మనకు ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ఈ కమ్యూనిటీలో ఈ విల్లాకి మాత్రమే ఉన్న అడ్వాంటేజ్ అండి. ఈ స్పేస్ వైజ్గా చూసుకుంటే మనకు ఓపెన్ స్పేస్ 2 సైడ్ ఉండడం వల్ల ప్రాపర్టీ ఇన్సైడ్ వెంటిలేషన్ పరంగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే పిల్లలు గార్డెన్ ఏరియాకి కన్వీనియంట్గా విల్లా ప్రాపర్టీకి దగ్గరగా మనకు కన్వీనియంట్గా చూస్తున్న వాళ్ళకైతే ఈ గార్డెన్ సంబంధించిన స్పేస్ మెయిన్ అడ్వాంటేజ్. మనకు సేల్కి వచ్చిన విల్లాస్ ఇందులో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అండి. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఈ విల్లా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విల్లా. 483 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో 5295 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది. ఇప్పుడు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇలాంటి లగ్జరీ సెగ్మెంట్ లిస్టింగ్ సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎలి ప్రైమ్ ప్రాపర్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయితే లగ్జరీ సెగ్మెంట్ లిస్టింగ్ సంబంధించిన డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ అందులో అవైలబుల్గా ఉంటుంది. ఇది విల్లా ప్రాపర్టీకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ అండి. అండ్ మనకి ప్రాపర్టీకి స్మార్ట్ లాక్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ హైట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్లో మనకు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, ఓపెన్ కిచెన్, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, ఒక కామన్ పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన ప్రొవిజనల్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి. అండ్ లివింగ్ ఏరియాలో మనకు డబుల్ సీలింగ్ హైట్ తోటి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు ఓపెన్ ఏరియా ఏదైతే గార్డెన్ లేదా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, మెడిటేషన్ సంబంధించిన స్పేస్ మనం దాని తగ్గట్టుగా ఏమైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మల్టీపర్పస్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ విల్లా ప్రాపర్టీ చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దానికి తగ్గట్టుగానే మనకు కాంపౌండ్ వాల్కి విల్లాకి కన్స్ట్రక్షన్ మధ్యలో సఫిషియంట్ సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు విల్లా ప్రాపర్టీ ఇన్సైడ్ వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ మీకు మేడ్ రూమ్ వైజ్గా ఏదైనా నీడ్ ఉందంటే ఆ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి ప్రొవిజనల్గా. అండ్ బ్యాక్ సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ నుంచి కూడా యాక్సెస్ ఉంది. అండ్ విల్లా చుట్టూ మనకు ఆల్మోస్ట్ 7 feet దాకా గ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కమ్యూనిటీలో అయిపోయిందండి. ఒక 54 విల్లాస్లో ఒక 20 విల్లాస్ వరకు ఆక్యుపెన్సీ జరిగింది. మిగతా విల్లాస్లో కూడా మన ఆక్యుపెన్సీ అనేది జరగబోతుంది. లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే 10 acresలో కేవలం 54 విల్లాస్ అంటే పర్ ఎకర్కి 5 విల్లాస్ చొప్పున మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు విల్లాస్ వైజ్గా చూసుకుంటే. అండ్ మీకు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ కవర్ చేశాను. అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ సంబంధించిన స్పేస్ బేర్ షెల్ యూనిట్ అనేది ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మాడ్యులర్ కిచెన్ యూనిట్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ మీకు నచ్చినట్టుగా చేసుకునేటట్టు ఈ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఏంటంటే 3 side మనకు విల్లాకి సంబంధించిన సెట్ బ్యాక్స్ అనేది క్లియర్గా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు మేడ్ రూమ్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది మనకు మేడ్ రూమ్, సర్వెంట్ రూమ్, స్టే చేయడానికి స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మేడ్ రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మిగిలింది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం.
అండ్ డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. మీ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో మన కామన్ ఏరియా సంబంధించిన స్పేస్ ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను. ఇది గెస్ట్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన స్పేస్ అండి. డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్స్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజనల్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అండి, రీసెంట్ టైమ్స్లో అందరూ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 483 స్క్వేర్ యార్డ్స్ అండి, 5295 స్క్వేర్ ఫీట్. అండ్ కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది పౌడర్ రూమ్, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడే. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మన స్టేర్ కేస్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది టోటల్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారు కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇది ఫార్మల్ లివింగ్ ఏరియా, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ప్రాపర్టీకి సంబంధించిన పూజా గది అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు. ఇది స్పేస్ అండి. అండ్ నెక్స్ట్ మీకు సిట్అవుట్ బాల్కనీస్ అండ్ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ ఎలివేటర్ ప్రొవిజన్ ఏరియా అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. మీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఆ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజ్ అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకు 2 బెడ్రూమ్స్ కవర్ చేశాను కదా, ఈ బెడ్రూమ్కి ఎదురుగా లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఇది సిట్అవుట్ బాల్కనీ స్పేస్. ఈ బాల్కనీ ఏరియా వచ్చేసి విల్లాకి బ్యాక్ సైడ్ అవుతుందండి. మీకు మిగిలిన విల్లాస్ కూడా మనకు చూడండి సఫిషియంట్ సెట్ బ్యాక్స్ తోటి ప్రొవైడ్ చేశారు. మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ని డీటెయిల్డ్గా మీకు రియల్ టైంలో అర్థమయ్యేటట్టు చూపించడానికి మీకు వీడియో కంటిన్యూషన్ అనేది అలాగే చేస్తూ చూపిస్తున్నాను. కొంచెం టైం తీసుకున్నా కానీ మీకు అర్థమయ్యేటట్టు ఓపికగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంట్లో కూర్చొని. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి విల్లా ఫ్లోర్ ప్లాన్లో. దీనికి కనెక్టెడ్గా బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్గా మనకు వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది. మనకేంటంటే బెడ్రూమ్ని డ్రెస్సింగ్ యూనిట్ని పార్టీషన్ చేశారు, వాల్ పార్టీషన్. ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మనకు లార్జ్ ఏరియా విత్ డ్రెస్సింగ్ యూనిట్ మనకు చాలా సఫిషియెంట్గా ఉంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మీకు గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది. నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే ఎవరైతే కోకాపేట్, టీఎస్పీఏ, నార్సింగి ఈ లొకేషన్స్లో మనకు చూస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే సూటబుల్ లొకేషన్లో ఉంది. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇదే ప్రాజెక్ట్లో మనకు డిఫరెంట్ సైజెస్లో ఇన్వెంటరీ అనేది అవైలబుల్ ఉందండి. మీ బడ్జెట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఫేసింగ్ చాయిస్కి తగ్గట్టుగా మీరు విల్లా ప్రాపర్టీ కావాలనుకుంటే మీకు ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్. హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ దీనికి కనెక్టెడ్గా వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది. లాక్ ఉంది బట్ వాష్రూమ్ ఇది. అండ్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తున్నాను. విత్ బార్ క్వార్టర్ సెక్షన్, రిక్లైనర్స్, స్క్రీన్ ఫిట్ చేసుకోవాలనుకుంటే ఇంటీరియర్ చేయించుకోవచ్చు, లేదంటే దీన్ని కూడా బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ప్రొవిజన్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. క్రింద మన గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు రావచ్చు, ఈ విధంగా ఎలివేటర్ అరేంజ్ చేసుకోవచ్చు.
మీకు ఇప్పుడు 4th బెడ్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది 4th బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సేమ్ మనకు 3rd బెడ్రూమ్ ఏదైతే కవర్ చేశారో దానికి తగ్గట్టుగానే పార్టీషన్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన స్పేస్ అండ్ మనకి బెడ్రూమ్కి, ఈ బెడ్రూమ్కి టెర్రస్ బాల్కనీకి యాక్సెస్ ప్రొవిజన్ ఉంది. ఫస్ట్ మీకు ఈ స్పేస్ అనేది కవర్ చేస్తాను. ఈ డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించిన స్పేస్ అనేది మీరు ఇంటీరియర్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. దీనికి మనకు టెర్రస్ బాల్కనీకి యాక్సెస్ ఏదైతే యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారో ఆ స్పేస్ అనేది ఇక్కడ ఉందండి. మీకు నార్మల్ కామన్ ఏరియా నుంచి కూడా మనకు డోర్ యాక్సెస్ ఉంది. బెడ్రూమ్ నుంచి కూడా మనకు టెర్రస్ బాల్కనీకి యాక్సెస్ ఉందండి. ఈ స్పేస్ని టెర్రస్ గార్డెన్కి యూజ్ చేసుకోవచ్చు, యోగా మెడిటేషన్కి వాడచ్చు, సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ హాబీస్కి తగ్గట్టుగా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు డీటెయిల్గా ఈ వీడియోలో కవర్ చేశాను. కమ్యూనిటీకి సంబంధించిన విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి. బట్ ఈ విల్లా మాత్రమే ఉన్న అడ్వాంటేజ్ మాత్రం పక్కనున్న గార్డెన్ ఏరియా, అడిషనల్ స్పేస్ ఓపెన్గా అవైలబుల్ ఉంది. ఇంతసేపు మీకు విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను కదా. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గర ఉన్నాము. క్లబ్ హౌస్ సంబంధించిన పూల్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మీరు బ్యాక్ సైడ్ ఏదైతే క్లబ్ హౌస్ చూస్తున్నారో ఇందులో ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్, కాన్ఫరెన్స్ రూమ్, గెస్ట్ రూమ్స్, మెడిటేషన్ ఏరియా, జిమ్ ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ విత్ లాన్ స్పేస్ అనేది అందులో ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకు గేటెడ్ అమ్యూనిటీస్ తోటి రెడీ టు ఆక్యుపై కండిషన్లో లగ్జరీ సెగ్మెంట్లో ఈ విల్లా ప్రాజెక్ట్ లొకేట్ అయ్యి ఉందండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.